హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. సో ఈ వీడియోలో మనం ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్లో బాగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో చెప్పేటువంటి క్వశ్చన్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, మరి ముఖ్యంగా ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి ఎగ్జామ్లో రావడానికి 100% ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. మనకి పర్టికులర్గా డైరెక్టర్గా ఈ టాపిక్ నుండి అయితే 5 to 6 మార్క్స్ అనేవి మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి సిజిఎల్లో మాట్లాడుకుంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 2 మార్క్స్ కదా, ఆ లెక్కను చూసుకుంటే మనకి 5 నుండి 6 వరకు 5 to 6 మార్క్స్ అనేవి ఈ టాపిక్ నుండి గెయిన్ చేయడానికి ఈజీగా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీడియోలో అయితే మనం ఆర్ట్ అండ్ కల్చర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అయితే చూద్దాం. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మొదటిసారి చూసేవాళ్ళు ఉంటే మన జీకే కొర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మష్రూర్ రాక్ కట్ ఆలయ సముదాయం హిమాచల్ ప్రదేశ్ ఏ నిర్మాణ శైలికి ప్రాతినిధ్యం వహిస్తుంది? సో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మస్సూర్ రాకట్ ఆలయ సముదాయం అనేది ఏ నిర్మాణ శైలి, ఇక్కడ మనల్ని ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది అయితే అడుగుతున్నాడు. సో ఏ నిర్మాణ శైలి అంటే నాగర అనమాట. నాగర నిర్మాణ శైలి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ధనియాకాలి, బేగంపూర్, శాంతిపూర్ పశ్చిమ బెంగాల్లో ఏ కళకు ప్రసిద్ధి చెందాయి? సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనకి ధనియాకాలి, బేగంపూర్, శాంతిపూర్ అనేవి ముఖ్యంగా హ్యాండ్లూమ్స్ చీరలు అయితే ఉంటాయి కదా, చేతితో నేసేటువంటి చీరలు. సో ఆ చీరలకైతే ప్రసిద్ధి అనమాట. నెక్స్ట్, గంగా యమున సరస్వతి జీవైఎస్ వ్యవస్థ ఏ ఆలయ నిర్మాణ శైలికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి మనకి సోలంకి లేదా చాణక్య శైలి అని కూడా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అయితే ఇది. నెక్స్ట్, మిథున శిల్పాలు అత్యంత ప్రసిద్ధిగా కనిపించే దేవాలయ సముదాయం ఏది? ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఖజురాహో దేవాలయాలు అనమాట. ఇవి ముఖ్యంగా మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాయి కదా. అంతేకాకుండా మిథున శిల్పాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి అయితే చెందాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఎల్లోరాలోని ప్రసిద్ధ ఏకశిల కైలాస ఆలయాన్ని ఏ రాజవంశం నిర్మించింది? ఆన్సర్ వచ్చేసి రాష్ట్రకూటములు. నెక్స్ట్, ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రంలో హారం అనే పదం దేనిని సూచిస్తుంది? ఈ హారం అనేది ముఖ్యంగా అంతస్తు అంచులపై వరుసగా ఉండేటువంటి చిన్న గుడుల సమూహం అనమాట. సో ఇక్కడ మనకి పైన అంతస్తులో చిన్న గుడి ఆకారాలు అయితే ఉంటాయి, కొన్ని ఆకారాలు నమూనాలు అనేవి. దాన్ని హారం అని అయితే పిలుస్తారు భారతీయ నిర్మాణ శాస్త్రంలో. ముఖ్యంగా బరాబర్ మరియు నాగార్జున గుహలు భారతదేశంలో రాతి గుహ నిర్మాణాల ప్రారంభాన్ని సూచిస్తాయి. వీటికి పోషకులుగా ఎవరు ఉన్నారు? సో వాడు స్టేట్మెంట్ ఇచ్చేసి మనల్ని క్వశ్చన్ అడిగాడు. బరాబర్ మరియు నాగార్జున గుహలు భారతదేశంలోని రాతి గృహ నిర్మాణ ప్రారంభాన్ని సూచిస్తాయి కదా. ఇవి ముఖ్యంగా ఏ ప్రదేశంలో ఉన్నాయి? బీహార్లో అయితే ఉన్నాయన్నమాట. సో వీటి పోషకులుగా ఎవరు ఉన్నారంటే మౌర్య పాలకులు, ముఖ్యంగా అశోకుడు మరియు అతని మనవడైనటువంటి దశరథుడు. అశోకుడు అతని మనవడైనటువంటి దశరథుడు అయితే వీటికి ముఖ్య పోషకులుగా ఉన్నారు. వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు? మౌర్య వంశానికి చెందినటువంటి వ్యక్తులు. నెక్స్ట్, పంచయాతన శైలి అనే పదం దేనికి సంబంధించింది? ఈ పంచయాతన అనే శైలి దేనికి సంబంధించిందంటే 4 ఉప ఆలయాలతో కూడిన ఆలయ నిర్మాణ పద్ధతి అనమాట. పంచ అంటే ఎంత? 5 అని తెలుసు కదా మనకి. ఒక ఆలయం ఉంటుంది, దానికి 4 చిన్న ఆలయాలు, 4 ఉప ఆలయాలతో నిర్మితమై ఉన్నటువంటి ఆలయ నిర్మాణ పద్ధతిని పంచాయన శైలి అని అయితే పిలుస్తారనమాట. గాంధార కళ శైలిలో గ్రీకు ప్రభావాన్ని బలంగా ప్రతిబింబించే అంశం ఏది? ముఖ్యంగా ఈ గాంధార కళాశైలిలో గ్రీకు ప్రభావాన్ని ప్రతిబింబించే అంశం ఏది అని అంటే బుద్ధుని యొక్క వస్త్రాల ముడతలు. అంటే వస్త్రాలు ముడత పడతాయి కదా, ఆ ముడతల్ని కూడా సహజ చిత్రంగా, అంటే అవి నిజమే అన్నట్టయితే నిర్మించారనమాట ఈ గాంధార కళాశైలిని ఉపయోగించి. ఇది ముఖ్యంగా గ్రీకు యొక్క ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాగర, ద్రావిడ, వేషర నిర్మాణ శైలుల వివరాలను అందించే ప్రాచీన భారతీయ గ్రంథం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే శిల్పశాస్త్రం అనమాట. ఇవి ముఖ్యంగా పైన ఇవ్వబడినటువంటి నిర్మాణ శైలన్నీ కూడా శిల్పశాస్త్రంలో అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్, కిషన్గఢ్ చిత్రకళ పాఠశాలకు చెందిన ప్రసిద్ధ బనిధని చిత్రం ఎవరిని చిత్రీకరిస్తుంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చను. ఇది ముఖ్యంగా ఎవరిని చిత్రీకరిస్తుంది? రాధా అనమాట. ముఖ్యంగా ఈ బనిధని చిత్రాన్ని భారతీయ మోనాలిసా అని అయితే పిలుస్తారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. భారతీయ మోనాలిసా అని పిలువబడే చిత్రం ఏది అంటే బనిధని.
సో అది కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని ముఖ్యంగా ఎవరు గీచాడు అంటే చిత్రకారుడు కదా! ఈ పటం యొక్క చిత్రకారుడు ఎవరు అంటే నిహాల్ చంద్ అనమాట. నిహాల్ చంద్ అనేటువంటి వ్యక్తి ఈ చిత్రాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కాంగ్రా చిత్రకళా శైలి అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి పోషణ అందించిన పాలకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనమాట, రాజా సన్సార్ చంద్. క్వశ్చన్, అజంత గృహాల కుడ్య చిత్రాల్లో విస్తృతంగా ఉపయోగించిన సెస్కో పద్ధతి అంటే ఏమిటి? సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పొడి ప్లాస్టర్పై చిత్రించడం. క్వశ్చన్, రాజస్థాన్కు చెందిన ఫట్ చిత్రకళా సాంప్రదాయం ప్రధానంగా ఏ స్థానిక దేవతల గాథలను వివరిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పాబూజీ మరియు దేవనారాయణ్. క్వశ్చన్ చూడండి, తాంజవూరు చిత్రాలు ప్రత్యేకంగా గుర్తించబడడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బంగారు రేకులు మరియు అర్ధ అమూల్య రత్నాల అలంకరణ. వీటి యొక్క అలంకరణ డిజైన్ బేస్ చేసుకుని వీటికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభించింది. సత్రియ అనే భారతీయ శాస్త్రీయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ వచ్చేసి అస్సాం అనమాట. మోస్ట్ ఫెమిలియర్ క్వశ్చన్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ని తీసుకున్న ఏదో ఒక సెట్లో మోర్ దెన్ 2 సెట్స్లో ఈ క్వశ్చన్ అనేది వస్తూనే ఉంటుంది. ఏంటో తెలియదు కానీ ఆ గవర్నమెంట్ వాడికి ఈ క్వశ్చన్ని అంత ఫేమస్గా ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అయితే. నెక్స్ట్, ధ్రుపద్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఏ లక్షణానికి ప్రసిద్ధి? ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అనమాట, భక్తి ప్రధాన సాహిత్యం మరియు గంభీరమైనటువంటి రాగ ప్రదర్శన. నెక్స్ట్, యక్షగానం ఏ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ నాట్య రూపం? యక్షగానం వచ్చేసి ముఖ్యంగా కర్ణాటక అనమాట. మన సౌత్ స్టేట్లో ఏదో దానికి సంబంధించి క్వశ్చన్ అనేది డ్యాన్స్కి, ఫోక్ డ్యాన్సెస్కి సంబంధించి, ఫెస్టివల్కి సంబంధించి మనకి ఒక క్వశ్చన్ పడడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట డ్యామ్ షూర్గా. కర్ణాటక సంగీతంలో రాగమాలిక అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి వరుసగా అనేక రాగాలతో సాగిపోయే సంగీత కృతి. సంగీత కృతి అనమాట. ఆల్రెడీ ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి పర్టికులర్గా హైకోర్టు ఎగ్జామ్స్కి లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేట వాళ్ళకి ప్రతి కాన్సెప్ట్ అనేది ఇంతకుముందు మన ఛానల్లో చేసి అయితే అప్లోడ్ చేయడం జరిగింది. హైకోర్టు లెవెల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాన్సెప్ట్ వైజ్గా ఆ క్వశ్చన్స్ అయితే ఫాలో అవ్వడానికి చూడండి. అక్కడ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అయ్యిద్ది. నెక్స్ట్, అక్బర్ ఆస్థాన సంగీత విద్వాంసుడు తాన్సేన్ ఏ రాగాన్ని సృష్టించినట్లు చారిత్రకంగా గుర్తించబడ్డాడు? సో తాన్సేన్ అనేవారు అక్బర్ యొక్క ఆస్థానంలో ప్రసిద్ధమైనటువంటి విద్వాంసుడు అనమాట, సంగీత విద్వాంసుడు. చాలా ఇంపార్టెంట్. ఆయన ఏ ఆస్థానంలో పనిచేశారు తాన్సేన్ అన్న క్వశ్చన్ కూడా వస్తుంది అక్బర్ యొక్క ఆస్థానంలో. సో ఇక్కడ మనకి ఏ రాగాన్ని సృష్టించారు అనేది చారిత్రకంగా గుర్తించబడ్డారు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట, దర్బారీ కన్హడ. మృచ్చకటికం అనే సంస్కృత నాటకాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి శూద్రకుడు. ఆప్షన్ సి అనమాట, శూద్రకుడు. అక్బర్ ఆదేశాల మేరకు మహాభారతాన్ని పర్షియన్ భాషలో అనువదించిన గ్రంథం రజ్నామా అర్థం ఏమిటి? దీని యొక్క అర్థం ఏంటి అంటే యుద్ధ గ్రంథం అనేది అర్థం వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. చోళుల కాలానికి చెందిన పుదుకోటై శాసనం ఏ విషయాన్ని వివరించడానికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ వచ్చేసి ముఖ్యంగా ఆప్షన్ బి అనమాట, స్థానిక స్వపరిపాలన సభ కార్యక్రమాల గురించి అయితే ఈ ముఖ్యంగా పుదుకోటై అనేటువంటి ఇన్స్క్రిప్షన్ అనేది మనకి తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ క్వశ్చన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అయితే అడగడం అయితే జరిగింది. గౌతమ బుద్ధుని జీవితాన్ని వర్ణించే బుద్ధ చరితం అనే కావ్యాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట, అశ్వఘోష అని అంటారు ఇంగ్లీష్లో, అశ్వఘోషుడు. నెక్స్ట్, వైశేషిక తత్వశాస్త్రం ప్రధానంగా దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ వచ్చేసి పరమాణు సిద్ధాంతం మరియు భౌతిక శాస్త్రంకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్, ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్లో లాస్ట్ ఇయర్ కాదు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే అడగడం జరిగింది. వచన రూపంలో ప్రధానంగా రచించబడిన ఆత్మ లేదా ఆత్మన్ మరియు పరమసత్యం గురించి లోతైన చర్చలు చేసే అత్యంత ప్రాచీన ఉపనిషత్తుల్లో ఒకటి ఏది? సో ఈ ఉపనిషత్తుల్ని మనం ముఖ్యంగా ఎక్కడ చదువుతాం? వేదిక్ సివిలైజేషన్, ఏషియంట్ ఇండియన్ హిస్టరీలో అయితే చదువుతాం. ఈ వేదిక్ సివిలైజేషన్ అనేది చాలా బల్క్ టాపిక్ అనమాట. ఎంత చదివినా వస్తూనే ఉండేటువంటి టాపిక్.
దాన్ని చాలా సింపుల్గా చేసి మన ఛానల్లో అయితే ఆల్రెడీ వీడియోస్ అందించడం జరిగింది. ఎవరికైనా ఆ టాపిక్ పైన ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని అయితే చూడడానికి ట్రై చేయండి. ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఒక్కసారిన ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్స్ అయితే మీకు అందించడం జరిగింది, పర్టికులర్గా వేదిక్ సివిలైజేషన్ మీద. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకి ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఋగ్వేదంలో ఉన్న ప్రసిద్ధ గాయత్రి మంత్రం ఏ దేవతకు అంకితం చేయబడింది? ఆన్సర్ వచ్చేసి సావిత్ర దేవుడు, అంటే సన్, ద సన్ డైటీకి అయితే దీన్ని అంకితం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ భక్తి ఉద్యమం, భక్తి మూమెంట్ ఉత్తర భారతదేశంలో వ్యాపించడానికి ముందు ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అయితే ప్రారంభమైంది. మనకి గ్రూప్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. భక్తి మూమెంట్ గురించి క్వశ్చన్స్ అనేవి రావడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా సమ్మక్క సారమ్మల జాతర అనే ప్రసిద్ధ గిరిజన పండుగ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ముఖ్యంగా మనకు తెలిసిందే తెలంగాణలో, మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఈ జాతరను అయితే చాలా గొప్ప వేడుకగా అయితే జరుపుతారనమాట. భారీ రంగురంగుల ముసుగులతో చేసే పడయాని అనే ఆచార నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? ఇది ముఖ్యంగా కేరళకు చెందిందనమాట. కేరళకి సంబంధించి అండ్ రిమైనింగ్ స్టేట్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ వాడు ఫ్లోక్ డ్యాన్సెస్తో పాటు అక్కడ లోకల్లో మామూలుగా ఆ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఫ్లోక్ డ్యాన్సెస్ గురించి అయితే అడుగుతున్నారు. అండ్ కొన్నాట్ల పేరు అనేది చేంజ్ అయింది. ప్రీవియస్గా ఎలా పడుగుతున్నారు ఆ పండగని లేదా ఆ నృత్యాన్ని, ఏదైనా ఆ ప్రదేశాన్ని అయినా సంబంధించి, అండ్ ఇప్పుడు ఎలా పలుకుతున్నారు అనేవి పేర్లు మార్చడం జరిగింది. వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఇవైతే చూడండి టాప్ 30 అనమాట. ఇంపార్టెంట్ అయినటువంటి అన్ని ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్, కొన్ని వీటితో పాటు మనకు తెలిసిన క్వశ్చన్స్ కూడా ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని బేస్ చేసుకుంటే ప్రతి టాపిక్ మీద ఆల్మోస్ట్ మీకు అన్ని టాపిక్స్ మీద క్వశ్చన్స్ అయితే అందించడం జరిగింది. సో ఈ వీడియోలో చూసుకుంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ మీకు అందించలేదో మోస్ట్ ప్రాబబుల్లీ అటువంటి క్వశ్చన్స్ అయితే తీసుకుని అందించడం జరిగింది. సో ఇన్ని క్వశ్చన్ పేపర్స్లో నుండి క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక షార్ట్ను ఫ్రేమ్ చేసి మీకు ఇస్తున్నందుకు, ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకుండా, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్